అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 19వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సోమవారము. ఈరోజు తిథి శుక్ల దశమి ఉదయం 11:57 వరకు. తదుపరి ఏకాదశి. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం పగలు 1:35 వరకు. తదుపరి ఆరుద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పరుస్తాయి. తదుపరి వృషభ రాశి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయాన్ని అందిస్తారు. ఉద్యోగంలో సహోద్యోగులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. వ్యాపారాలలో ఆకస్మిక లాభాలని అందుకుంటారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం మీరు సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడిన సమస్యలు సర్దుమణుగుతాయి. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలు తీరుతాయి. తదుపరి సింహరాశి. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు మీరు తీసుకోవడం చాలా మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు మీకు లభిస్తుంది. తదుపరి కన్యారాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ఆర్థిక సమస్యల నుండి మీరు కొంతవరకు బయటపడతారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. గృహమున బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. తదుపరి తులారాశి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ అవుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాల్ని అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. తదుపరి ధనస్సు రాశి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం మీకు మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశి. వ్యాపారాలలో స్వల్ప లాభాలని అందుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరిగిపోయినా సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు నూతన విద్యపైన ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని మీరు ముందుకు సాగడం మీకు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. సంఘంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఇతరుల సహాయం మీకు అందుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. తదుపరి మీనరాశి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలని పొందుతారు. మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.